హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో రోజులాగే 1 minute టైం ఫ్రేమ్లో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ డిస్కస్ చేద్దాం మనం. ఓకే, సో ఇవాళ చేసిన ట్రేడ్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీది. ఓకే, సో మనకి నిఫ్టీని చూసి మన ట్రెండ్ని ఐడెంటిఫై చేస్తాం, బేసికలీ బ్యాంక్ నిఫ్టీని కూడా ఐడెంటిఫై చేస్తాం కదా, బట్ మోస్ట్లీ నిఫ్టీకి ప్రిఫరెన్స్ ఇస్తాం, నిఫ్టీ ఎలా మూవ్ అవుతుంది అని. ఓకే, ఎవరైనా ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఒక ఫస్ట్ ఈ 2 క్రూషియల్ లెవెల్స్ ఉన్నాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్, రెడ్ గ్రీన్, ఈ బ్లూ అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, ఇక్కడ ఒక గ్రీన్ పడ్డది, ఇంకో గ్రీన్ పడ్డది. నేనేం చేశానంటే ఇక్కడ ఇంకో గ్రీన్ పడేలోపు నేను బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బై చేశాను. ఓకే, బై చేశాను, బై చేయగానే సడన్గా కింద పడ్డది కదా, నేను మళ్ళీ ఈ పొజిషన్ రివర్స్ అయ్యి మళ్ళీ ఇక్కడ నిఫ్టీ కూడా పైకి వెళ్తుంది కదా, సో ఇది కూడా ఇక్కడ కూడా రివర్స్ అయ్యి పైకి వెళ్తుంది కదా అని నేను వెయిట్ చేశాను. పైకి వెళ్తుంది కదా, మనం మంచి ప్రాఫిట్స్ వస్తాయి, ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇంకా స్కైస్ అయ్యి అనమాట, నెక్స్ట్ మంచి లెవెల్ అనమాట, ఇంకా నెక్స్ట్ చాలా పైకి వెళ్తుంది. బట్ అది బ్రేక్అవుట్ అవ్వలేదు. ఓకే, బట్ నేను లాస్లో ఉన్నాను, ఇంకా ఎగ్జిట్ అయిపోయాను యాక్చువల్లీ. ఓకే, సో ఇక్కడ నేను బేసికల్లీ ఇక్కడ బై చేశాను, మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చింది. ఓకే, లాస్ వచ్చింది, మళ్ళీ పైకి వచ్చింది. ఇది చాలాసేపు వెయిట్ చేశాను, ఇంకా నేను ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే మనకి, ఓకే, మెయిన్ చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 2 లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ బ్రేక్అవుట్ అయినాక ఇక్కడ నేను డిసైడ్ అవ్వాల్సింది సెల్ చేయాలని. ఓకే, ఇక్కడ సెల్ చేసినాక నేను ఇక్కడ మీరు చూస్తే కింద ఎక్కడి వరకు వెళ్ళిందో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కింద ఎక్కడి వరకు వెళ్ళింది, చాలా డీప్గా కింద వరకు వెళ్ళింది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా నేను చేసిన తప్పదే. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినాక ఈ జోన్ నుంచి లెవెల్ ఇక్కడ రెడ్ క్యాండిల్స్ పడ్డాక నేను సెల్ చేయాల్సింది. ఓకే, అట్లీస్ట్ నిఫ్టీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చినాక ఇక్కడన్నా నేను సెల్ చేయాల్సింది, పొజిషన్ ఇక్కడ బై తీసేసుకొని సెల్ చేసుకోవాలి. సెల్ చేసినా నాకు మంచి డీసెంట్ ప్రాఫిట్ వచ్చేది. చాలాసేపు వెయిట్ చేయాలి, కాకపోతే ఇంత కింద పడ్డది కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, సో వెయిట్ చేయాల్సింది, వెయిట్ చేయాలి కూడా ఆబ్వియస్లీ మనకి. ఓకే, సో నేను బేసికల్ ఏంటంటే మనకి ట్రెండ్ని ఫాలో అవ్వాలని నాకు అర్థమైంది ఇవాళ. మళ్ళీ ఒక 3-4 వీక్స్ నుంచి నాకు చాలా పర్ఫెక్ట్గా ట్రేడింగ్ జరగట్లేదు, అది మైండ్ డిస్టర్బెన్స్ వల్ల ఏదో అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ ఒక్కొక్కసారి అలాగే అవుతూ ఉంటుంది. ట్రెండ్ని మనం చూసుకోవాలన్నమాట, పక్క ట్రెండ్నే ఫాలో అవ్వాలి మనకి. ఓకే, ఇక్కడ మనం గ్రీన్ పడ్డది కదా, మన ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, ఇక్కడ రెడ్ పడ్డి ఇక్కడ మనం సెల్ చేయాలి పక్కగా. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ ఏదైతే వచ్చిందో ఇక్కడ రివర్స్ అయింది, 2 రెడ్ క్యాండిల్స్ పడ్డది, ఇది క్లియర్ ఇండికేషన్ దట్ కిందికి వెళ్తుందని. ఓకే, అండ్ ఇంకోటి ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ రెడ్ క్యాండిల్స్ పడ్డాయి కదా, ఈజీగా ఈ లెవెల్ హిట్ అవుతుంది, నెక్స్ట్ ఇక్కడ కూడా కిందికి వెళ్తుంది అని అర్థం. ఇది మ్యాగ్నెటిక్ లెవెల్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఉంటాయి, అట్రాక్ట్ చేస్తాయి. ఇప్పుడు ఏ లెవెల్ దగ్గర ఉందో ఆ లెవెల్ దగ్గర మ్యాక్సిమం అట్రాక్ట్ చేస్తాయి. ఇప్పుడు 2 లెవెల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయింది, ఈ లెవెల్ తొందరగా అట్రాక్ట్ చేసింది. ఓకే, అది నేను మర్చిపోయాను యాక్చువల్లీ. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని లెవెల్ దగ్గర ఉంటే ఆ లెవెల్కి మోస్ట్లీ మనం డెసిషన్ ట్రేడింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ లెవెల్ దగ్గర ఉందనుకోండి, ఓకే, ఇక్కడ ఉందనుకోండి, ఓపెన్ అయింది, బై తీసుకుంటాం. ఈ లెవెల్ దగ్గరలో ఉందనుకోండి, ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకుంటాం, ఎందుకంటే ఏ లెవెల్ దగ్గర ఉందో అక్కడ అట్రాక్ట్ చేస్తుంది అనమాట మనకి బేసికలీ. ఓకే, అండ్ క్లియర్ కన్ఫర్మేషన్ కూడా తీసుకొని మనం ఎంట్రీ అవ్వాలి. ఓకే, సో అదొకటి. ఇప్పుడు టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం మనం. ఓకే, సో ఇప్పుడు నేను ఎన్ఎస్సిలో టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ తీసుకుంటున్నాను. నిఫ్టీ 50లో ఫస్ట్ లూజర్స్ తీసుకుందాం మనకు. ఓకే, స్టాక్స్ ఎలా మూవ్ అయ్యాయి, ఎక్కడ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ మనం చూద్దాం అన్నమాట, ఎంత మూవ్ ఇచ్చాయి అనేది మనం. ఓకే, సో ఫస్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్, ఇది టాప్ లూజర్స్లో ఫస్ట్ స్టాక్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, రెడ్ పడ్డది, మళ్ళీ ఒక గ్రీన్ పడ్డది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది, మళ్ళీ రెడ్ పడ్డది. ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకొని మనం సెల్ చేస్తాం. సెల్ చేస్తున్నాక మన టార్గెట్ ఏంటంటే బ్లూ, ఇది హిట్ అయిపోయింది, నెక్స్ట్ రెడ్, ఇది హిట్ అయిపోయింది. దీని తర్వాత ఎక్కడ వెళ్ళినా చూద్దాం, ఇంకా కింది వరకు కూడా వచ్చింది మనకి. ఓకే, డీసెంట్ ప్రాఫిట్ అనమాట, టెన్షన్ లేని ప్రాఫిట్ అనమాట. ఓకే, ఇంకో స్టాక్ చూద్దాం మనం. సో నెక్స్ట్ ఎన్టీపీసీ కూడా లూజర్స్లో ఉంది, ఒక రెడ్ పడ్డది కదా, ఇక్కడ సెల్ చేస్తాం, క్లియర్ ఇండికేషన్, క్లియర్ ట్రెండ్ కిందకి వెళ్తుందని. ఓకే, సెల్ చేసినాక మనకి టార్గెట్ వచ్చేసరికి ఈ ఫస్ట్ టార్గెట్ ఈ లెవెల్కి మిడ్, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి రెడ్, కానీ ఒకే రోజు అని రీచ్ అవుతాను గ్యారంటీ ఏది ఉండదు అనమాట, బట్ మనం ఎగ్జిట్ అయిపోవచ్చు మిడిల్లో ఇక్కడ మనకి. నెక్స్ట్ ఇంకో స్టాక్ అదానీ పోర్ట్స్, ఇది మార్నింగ్ ఓపెన్ అవ్వగానే 1 minute టైం ఫ్రేమ్లో ఒక రెడ్ పడ్డది, గ్రీన్, ఇంకో రెడ్, ఈ బ్రేక్అవుట్ వేయలేకపోయింది, ఇంకో రెడ్, ఇక్కడ కన్ఫర్మేషన్ మనం సెల్ చేయొచ్చు. సెల్ చేసినాక ఈ రెడ్ మన టార్గెట్, రెడ్ కింద ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. చూసారుగా కింది వరకు వెళ్ళింది, ఇక్కడ వరకు వెళ్ళింది, ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. ఓకే, ఇప్పుడు గెయినర్స్లో కొన్ని స్టాక్స్ చూద్దాం. ఏషియన్ పెయింట్, ఓఎన్జీసీ, హెచ్సిఎల్ టెక్. ఓకే, ఫస్ట్ ఏషియన్ పెయింట్ చూద్దాం మనం.
నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఏషియన్ పెయింట్స్ అండి. ఓకే, ఇది టాప్ గెయినర్స్లో ఫస్ట్ స్టాక్. ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్, ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి, ప్రాపర్ లెవెల్స్. మనం ఏం చేస్తాం, ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక ప్రాబ్లం ఏంటంటే ఇది మళ్ళీ కిందికి వచ్చింది, లాస్లో ఉంటాం మనం. ఓకే, మనం పేషెన్స్ని కొంచెం పేషెంట్గా హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసినాక ఇక్కడ ఇంత పెద్ద మూమెంట్ ఇచ్చింది మనకి, దాని తర్వాత ఇచ్చిందా ఇంకేం అంతే. ఇంకా నెక్స్ట్ ఓఎన్జీసీ అండి, ఒక మంచి క్రూషియల్ లెవెల్. ఈ బ్లూ లెవెల్ అనేది చాలా క్రూషియల్ లెవెల్. ఒక గ్రీన్ పడ్డది, ఇక్కడ బై చేస్తాం మనం ఇమీడియట్గా విత్ నో సెకండ్ థాట్. బై చేసినాక అది ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, దాని తర్వాత ఇంకా పైకి వెళ్ళిందా లేదా అంటే లేదు, అంతే. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. ఈ లెవెల్కి మిడిల్లో మన టార్గెట్ రీచ్ అయింది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇది మన టార్గెట్, బట్ టార్గెట్ రీచ్ కాలేదు. ఓకే, ఫస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ కాలేదు. ఓకే, సో ఒక స్టాక్ తీసుకున్నాం, థర్డ్ స్టాక్ హెచ్సిఎల్ టెక్నాలజీస్. సో ఇదేమైందంటే ఎక్కువ భారీ గ్యాప్ అప్ ఇచ్చేసింది. భారీ గ్యాప్ అప్ ఇచ్చేసినాక ఒక లెవెల్ పైన ఆడుకుంది సైడ్ వేస్ అనమాట. ఇది ట్రేడ్ చేయాల్సిన స్టాక్ అయితే కాదు. అంటే మనకి ప్రాబ్లం ఏంటంటే మనం ఇక్కడ గ్యాప్ అప్ ఇచ్చింది కదా, అలానే మనం ఊరుకోం బేసికలీ. ఓకే, ఇక్కడ మనం బై చేయడానికో సెల్ చేయడానికో ట్రై చేస్తాం. ఓకే, ఒకవేళ నిజంగా ట్రేడ్ చేయాలి అంటే ఓకే, ఈ రెడ్ క్యాండిల్ పట్టదు కదా, ఒక బ్లూ ఉంది కదా, ఇది గ్రీన్ ఉంది కదా, ఇక్కడ బై చేస్తామని. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ రెడ్కి ఇదికి మిడిల్ మన టార్గెట్, ఫస్ట్ టార్గెట్. ఓకే, నెక్స్ట్ రెడ్ టార్గెట్. ఓకే, బట్ రీచ్ కాలేదు. ఓకే, బట్ అట్లీస్ట్ ఇక్కడ వరకు వెళ్ళింది కదా, మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు కావాలంటే. మనకి ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి, మన టార్గెట్ రీచ్ అయ్యడానికి వెయిట్ చేయాలి కదా, మనకి ముందే ఎలా తెలుస్తుంది అంటే సైడ్ వేస్లో అదే ప్రాబ్లం అండి మనకి. ఇక్కడ బై చేస్తాం కదా, అది అట్లీస్ట్ ఇక్కడ వరకైనా వెళ్ళాలి, బట్ ఇక్కడ వరకు వెళ్ళింది. మనం దీని తర్వాత మళ్ళీ కింద పడ్డది, మళ్ళీ పైకి వెళ్ళింది, కింద పడ్డది, ఇక్కడ ఆడుకుంటా ఉంది బేసికల్లీ. ఓకే, సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు అండి బేసికల్లీ. ఇక్కడ కానీ ఎందుకంటే పైకి వెళ్ళట్లేదు కదా, చాలాసేపు ఉంది కదా. సో ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. మనం ఎగ్జిట్ అవ్వం మన సైకాలజీ పరంగా. ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు. నిన్నటి చార్ట్ డో జోన్స్ ఇంకా మార్కెట్ ఓపెన్ అవ్వలేదు. ఓకే, మంచి లెవెల్, 2 లెవెల్స్ ఉన్నాయి. ఈ లెవెల్ బ్రేక్ అవుట్ అయినా ఇక్కడ బై చేయొచ్చు, ఇక్కడే బై చేయొచ్చు. మనకి ఈ క్యాండిల్ అప్పుడు బై చేయొచ్చు. ఎందుకు అంత స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నా అంటే ఈ రెడ్ అనేది చాలా క్రూషియల్ లెవెల్ అండి. అది చాలా పవర్ఫుల్ లెవెల్, నేను గీసుకున్న లెవెల్ యాక్చువల్లీ. సో ఇక్కడ బై చేస్తే మనం ఇంకా చూసారు కదా ఎక్కడి వరకు వెళ్ళింది, అంటే ఇక్కడ వరకు వెళ్ళాలి బట్ రీచ్ కాలేదు. అట్లీస్ట్ ఈ లెవెల్కి మిడ్లో రీచ్ అయింది కదా మనకి, టెన్షన్ లేకుండా. ఓకే, నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ చార్ట్ చూద్దాం మనం. ఓకే, గ్యాప్ అప్ ఇచ్చింది కదా, గ్యాప్ అప్ ఇవ్వగానే ఇక్కడ అన్ని గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి, మనం బై చేస్తాం. ఓకే, బై చేస్తాం. కానీ టెన్షన్ ఏంటంటే మళ్ళీ రివర్స్ అయ్యి ఈ లెవెల్, ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి వస్తుందేమో అని టెన్షన్. బట్ ఇక్కడ బై చేస్తాం, ఆ రిస్క్ ఉంది, ఆ రిస్క్ని క్యారీ చేసి బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక మనకి టార్గెట్ వచ్చేసరికి బ్లూ ఈజీగా హిట్ అయిపోయింది. ఓకే, బ్లూ హిట్ అయినాక ఇంకో ట్రేడ్ కూడా చేయొచ్చు. ఇక్కడ రివర్స్ అయింది కదా, ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ ఏంటంటే ఈ గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఓకే, బట్ కంప్లీట్గా కాదు, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ అట్లీస్ట్ ఇక్కడ వరకు టచ్ అయింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. ఓకే, సో అదొకటి అనమాట. ఇంకా కింద పడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, ఈ గ్యాప్ని ఫిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, బట్ మనం తొందరగానే ఎగ్జిట్ అయిపోవచ్చు. మనం అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు మనకి క్రూడ్ ఆయిల్లో. సో ఇప్పుడు చూస్తే ఒక రెడ్ పడ్డది కదా. ఓకే, కానీ ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది, మనకి బ్రేక్అవుట్ ఇవ్వలేదు కాబట్టి మనం సెల్ చేయం. ఓకే, ఎప్పుడైతే ఈ 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయో ఇక్కడ వెళ్తుందో ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక ఓకే, పైన లెవెల్ చూద్దాం. పైన లెవెల్ ఉంది, ఎస్ పైన ఒక లెవెల్ ఉంది, బట్ చాలా దూరం ఉందండి ఆ లెవెల్కి. ఓకే, ఈ లెవెల్కి చాలా, ఇక్కడ దాన్ని టార్గెట్ అనుకోవాలి, బట్ ఇక్కడ అనుకోవచ్చు మనం. ఓకే, పివట్ వేసుకోవచ్చు బేసికల్లీ. ఓకే, ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. సో పివట్ వేసుకొని ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇక్కడ కానీ. ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తుంది కదా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, అంతే సింపుల్. బిట్కాయిన్లో ఒక ట్రేడ్ చెప్తాను. ఓపెన్ అవ్వగానే గ్రీన్ పడ్డది. ఇప్పుడు ఇదైతే సైడ్ వేస్ ఉందో ఇక్కడ బిఫోర్ ఓపెనింగ్ కానీ ఇక్కడ ఏదైతే ఉందో సైడ్ వేస్, ఇది బ్రేక్అవుట్ ఇస్తే మనం బై చేద్దాం. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్, ఎగ్జాక్ట్ టచ్ అవ్వాల్సిన అవసరం గ్రీన్ కదా. ఇక్కడ బై చేస్తాం కదా మనం, కానీ సడన్గా రివర్స్ వచ్చింది పొజిషన్, మళ్ళీ స్పైక్ ఇచ్చింది, ఎగ్జిట్ అయిపోవచ్చు అంతే. ఇంకా అంతకుమించి వెయిట్ చేయదు మనం ఎక్కువసేపు. ఇంకో ట్రేడ్ ఉంది మనకి. ఇంకో ట్రేడ్ ఎప్పుడు అంటే ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్అవుట్ అయినాక, ఈ లెవెల్ చూస్తున్నారు కదా, ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్అవుట్ అయినాక
ఓకే, ఆర్ ఈ లెవెల్ తీసుకోవచ్చు మనకి. ఓకే, ఇదంతా స్పైక్ ఇచ్చిన లెవెల్ కదా, ఇది ఫేక్ లెవెల్. ఈ లెవెల్ తీసుకోవచ్చు. ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చినాక చూసారా ఎంత పెద్ద మూమెంట్ అయితే పడిపోయిందో మనకి. ఓకే, ఈ మూమెంట్ మనకి ఈ గ్రీన్ లెవెల్ ఉంది కదా ఇక్కడ, ఇది మన టార్గెట్ అవుతుంది, మెయిన్ టార్గెట్. బట్ ఇది రీచ్ అవ్వాలని రూల్ ఏం లేదు. అట్లీస్ట్ సపోర్ట్ వరకు టచ్ అయింది కదా, మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. ఓకే, నాకు ఇంకా ట్రేడ్ ఏం కనిపిస్తలేదు యాక్చువల్లీ. సో అది గైస్ ఇవాళ ట్రేడింగ్ వీడియో. 1 minute టైం ఫ్రేమ్లో మనం ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఎలా ఐడెంటిఫై చేసాం కదా. సో ఇట్లా చేయాలన్నమాట. న్యూస్ చూడకూడదు. చాలా యూట్యూబ్ ఛానల్స్ తెలుగులో కానీ హిందీలో కానీ చాలా న్యూస్ చెప్తున్నారు. న్యూస్తో మనకు అనవసరం గైస్. ఓన్లీ చార్ట్స్ ఇంపార్టెంట్ మనకి ట్రేడింగ్ చేయాలంటే. అది కూడా చార్ట్స్లో కూడా మన పివట్ మన లెవెల్స్ తీసుకొని ట్రేడ్ చేయాలి. అసలు యాక్చువల్ అంటే ఇంకా ప్లేన్ చార్ట్లో ట్రేడ్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, సో మనకి ఈజీగా ఉంటుంది. బట్ లెవెల్స్ ఎందుకు తీసుకుంటామంటే మనం ఎంట్రీ అయినాక ఎగ్జిట్ అవ్వడానికి తీసుకుంటాం మనకి. ఓకే, సో అందుకని తీసుకుంటాం. న్యూస్ చూడడం అనేది కంప్లీట్గా మానేయాలి. న్యూస్ చూస్తే మనకి ఏదైనా కన్ఫ్యూజన్ అనమాట మార్కెట్లో. ఇప్పుడు న్యూస్ కూడా ఎట్లా అంటే స్టాక్ అంతా మూవ్ అయినాక వస్తుంది మనకి, ఇది పెరిగింది తగ్గింది అట్లా కాదు. మనం ఆ టైంలో వస్తేనే మనకి హెల్ప్ అయితేనే కదా మనం చూడాల్సింది మనకి. ఓకే, సో ఇలా సింపుల్గా ట్రేడ్ చేసుకోవాలి. మనకి టెన్షన్ తీసుకోకూడదు. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. ఓకే, మార్కెట్ కింద పడిందా పైకి వెళ్ళిందా కాదు, మనం కరెక్ట్ ఎంట్రీ తీసుకున్నామా, ఎగ్జిట్ అయిపోయామా, మన డైరెక్షన్లో మనం అనుకున్నట్టు ట్రేడ్ అయిందా లేదా ఇంపార్టెంట్, ప్రాఫిట్ వచ్చిందా లేదా ఇంపార్టెంట్ మనకి. అంతే. సో అది గైస్. ఇంకా ఈ లెవెల్స్ చూస్తున్నారు కదా, ఈ లెవెల్స్. ఓకే, ఈ లెవెల్స్ ఎలా గీసుకోవాలి అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ పెడతాను, హౌ టు డ్రా లెవెల్స్ అనేది. ఒక ఎక్సెల్ షీట్ అటాచ్ చేశాను. దానిలో నేను క్లోజింగ్ ప్రైస్ ఆఫ్ ఎ స్టాక్ వేసేస్తే, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏ స్టాక్ అయినా వేస్తే లెవెల్స్ వచ్చేస్తే లెవెల్స్ గీసుకోండి మీరు. ఓకే, గీసుకొని ట్రేడ్ చేయండి. నేను చెప్పినట్టు ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేయాలో చూడండి. ఓకే, దాన్ని బట్టి ట్రేడ్ చేస్తే సరిపోతుంది మనకి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.